దేవుడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2:4 దేవదూతలు తప్పు చేస్తేనే చూడలేదట ఆయన. దేవదూతలు తప్పు చేస్తేనే ఊరుకోలేదు ఆయన. తీర్పు దినము వరకు చీకట గల బిలాములు బంధించేశాడట. దేవదూతలు కోట్ల కొలది దేవదూతలు 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసి నిత్యము ఆరాధిస్తున్న దూతలు తప్పు చేస్తేనే ఆ పాపాన్ని సహించలేక చీకటి గల బిలాములో దాసుంచాడు కదా తీర్పు కొరకు. మరి అప్పుడప్పుడు ఆరాధన చేసి మనల్ని వదిలేస్తాడంటారా? వారానికి ఒకసారి ఆరాధన చేసి, నెలకోసారి ఆరాధన చేసి మనల్ని వదిలేస్తాడంటారా? దేవదూతలను ఆయన వదలలేదట. కనుక మన క్రియలను బట్టి తీర్పు ఉంది అంటున్నాడు. జాగ్రత్త. మన క్రియలు ఒకవేళ బాగోకపోతే ఆ క్రియల విషయంలో పశ్చాత్తాపడి మన మారు మనసు పొందాలి. ఆయన సమయం ఇచ్చినప్పుడే. సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఎంతేడ్చినా, నేను ఎంతేడ్చినా ఉపయోగం అనేది ఉండదు. శిక్ష